అభివృద్ధి కోసం కదా వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా కలిసి పనిచేస్తానంట. టీడీపీ వాళ్ళు దాని మీద కూడా మీ మీద పోస్టింగ్లు కూడా మనం చూసే ఉంటారు, పెట్టారు. మీ వ్యక్తిగతంగా కూడా అటాక్ చేశారు. మీరు వైసీపీలోకి వెళ్ళిపోవటానికి ఇదంతా చేస్తున్నారనేది వాళ్ళ సారాంశం. మీ మీద మీ మీద పెడుతున్నారు, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఒక్కొక్కళ్ళ ఫీలింగ్స్ ఒక రకంగా ఉంటాయి, ఒక్కొక్కళ్ళ మనోభావాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు మా శ్రవణ్ చెప్పాడు ఒకరోజు ఒక స్టోరీ. పాపం ఒక గాడిద ఒక జంట వెళ్తూ ఉంటారంట. పాపం ఎదురు వస్తారు ఇట్లాంటి వాళ్ళే. వస్తే ఈ మొగుడు చూడండి, భర్త చూడండి, భార్యను హింసిస్తున్నాడు, గాడిని ప్రేమిస్తున్నాడు, నడిపిస్తున్నాడు అంటారంట. ఇక మండు దాంట్లో కాళ్ళు కాలుతున్నాయి పాపం ఒకటి. పాపం భార్యను ఎక్కిస్తాడు. అర్థమైందా? తర్వాత కొంచెం ముందుకెళ్ళినాక ఈయన భార్య సాటి భర్తలాగా ఉన్నాడు, భార్యను పైన కూర్చోబెట్టి వీడు కష్టపడుతున్నాడు అంటారు. ఇప్పుడు ఈయన ఎక్కుతాడు, మళ్ళీ ఇంకో బాయ్ చేతులు వస్తారంట. వీళ్ళిద్దరూ కలిసి మూగజీవిని హింసిస్తున్నారు. పాపం నోరు లేదనే కదా ఇద్దరు కలిసి ఎక్కి ఆ గాడి నడి మీద కొడుతున్నారు. అసలు కనీసం జాలైనా ఉందా? జంతువుల పట్ల కనీసం కనికరం జాలి ఉందా? వీళ్ళిద్దరు కలిసి దాన్ని ఎక్కి వెళ్తున్నారని చెప్తారండి. అట్లా మనం ఏది చేసినా మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు, గిట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఏం చేయలేం. ఒకటేంటంటే మన ఇంటెన్షన్ ఏంటి, మన గోల్ ఏంటి, మనం ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అనేది ఒక క్లారిటీ, నాకైతే క్లారిటీ ఉంది. సరే రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. మోడీ గారు మంచి పని చేసి తిడతారు, చెడ్డ పని చేసి తిడతారు, మెచ్చుకుంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసినా చేస్తారు, చెడ్డ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. అందరూ ఇప్పుడు 100% జనాల ఫీలింగ్స్ మనం కంట్రోల్ చేయలేం కదా. ఇది ప్రజాస్వామ్యం, ఎవరి ఫీలింగ్ అడుగుతుంది. ఎవరైనా భావ స్వేచ్ఛ ఉంది. వాళ్ళ మైండ్లోకి వచ్చింది ఏదైనా వాళ్ళ సోషల్ మీడియా ఉన్న చేతిలో అక్కడ పెట్టేస్తారు. వాళ్ళ ఇష్టం. తప్పే ఉంది, తప్పులేం లేదు కదా. పార్టీ తరఫున కదా మీరు యాక్టివిటీ అందరూ కూడా చేస్తున్నారు. నేను అంటే పార్టీ తరఫున ఇప్పుడు నేను ప్రజాప్రతినిధిని, ప్రజల తరఫున చేయాలి, పార్టీల తరఫున చేయకూడదు. ఒకసారి ప్రజాప్రతినిధి గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే, అది మోడీ గారు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనం ఒకసారి గెలుస్తున్న తర్వాత ప్రజల కోసం, ప్రాంతం కోసం పనిచేయాలి, లేకపోతే దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలని నా భావన. నేనైతే ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తాను. ఇంతకుముందు మీకు తెలుసు, టాటా ట్రస్ట్ తీసుకొస్తే 10 లక్షల మందికి ఉచిత వైద్యం అంటే దాంట్లో వైసీపీ ఉందా, టీడీపీ ఉందా, లేకపోతే కమ్యూనిస్టులు ఉన్నారా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా మేము చూడాల. ఎవరికి ఆరోగ్యం అంటే వాళ్ళకి ఇచ్చాం. సో ఇది యూనివర్సల్. ఇప్పుడు ఎవరో కూడా ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ప్రాంతం కోసం, ప్రజల కోసం పనిచేయాలనేది నా భావన. ఆ మైండ్ సెట్తో నేను పని చేసుకుంటూ వెళ్తున్నా. దాంట్లో ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నా ఇంటెన్షన్ క్లియర్గా ఉన్నప్పుడు, నా మైండ్ సెట్ క్లియర్గా ఉన్నప్పుడు, నా ఆలోచన విధానం క్లియర్గా ఉన్నప్పుడు నేను దేని గురించి ఆలోచించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.